కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా. హలో గాయ్స్, వెల్కమ్ టు నటేష్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. సో మార్నింగ్ 6 అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏంటంటే వెంచిస్టర్ వెళ్తున్నా. మా అమ్మ ఎక్కడి నుంచి, ఇండియా నుంచి మనకి తినేటి అవన్నీ పంపించిందంట. ఏమేమి పంపించిందో తెలియదు. అంటే మా ఫ్రెండ్ ఒకడు అక్కడి నుంచి వస్తున్నా అంటే వాడితోని మొత్తం పంపించింది. సో ఇప్పుడు వించెస్టర్కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి 2 hours అంటే మొత్తం బ్యాకప్ పెట్టుకొని పోవాలి గాయస్. సో గాయస్ అట్ లాస్ట్ 2 hours డ్రైవింగ్ చేసి లాస్ట్ కాస్త మా వాడి దగ్గరకు వచ్చేసిన. ఇప్పుడు వాడేమో నేను ఇప్పుడు ఇప్పుడు వెయిట్ చేస్తున్నా బయట. ఇక్కడ చూడాలి ఇక ఎంత టైం పడుతుంది ఇక బయట. సో గాయస్ ఇప్పుడు మా ఫ్రెండ్ ఆడి ఇంటి ముందటనే ఒక యాపిల్ చెట్టు ఉంది చూడండి. ఇక్కడ ఎవరు తెంపుకోడు యాపిల్స్, గ్రీన్ యాపిల్స్ ఇక్కడ ఎట్లా కాస్తున్నాయి. మనం తెంపుకుందాం ఇక్కడ. అయ్యో యాపిల్స్ చిన్న ఉన్నాయి, ఇంకా పెద్దగా పెరుగుతాయి ఇవి. ఈ చెట్టు మొత్తం అదే. ఇప్పుడు ఈ చెట్టు పెద్దగా అయ్యి అది పూసి ఇక్కడ ఓడి తినని కూడా తినాడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో గైస్ మన భూమేష్ నిర్మల్ నుండి వచ్చేసినాడు. చూడండి రూమ్ ఏం చూపిస్తాం, ఒక రూమే. ఇంకేం చూపిస్తాం ఇక్కడ? ఇక మా వాడు రూమ్ ఇక్కడ సింగిల్గా ఉంటాడు గైస్. ఇక్కడ మంచి ఆరామ్సే. వైఫ్ ఏమో అక్కడ ఉన్నది, మా వాడేమో ఇక్కడ ఉంటాడు. మంచిగా ఎంజాయ్ చేసుకుంటా కదా బొమ్మ. సో గైస్ ఇయో మా ఇంటికి వెళ్ళి ఇవన్నీ సామాన్ తీసుకొచ్చిండ్రు. ఇవి ఇంటికి పోయినాక చూపిస్తా ఏమేమి ఉన్నాయో మొత్తం సామాన్. మా వాడికి ఇంకా జాకెట్ అవన్నీ తెచ్చిండ్రు, కానీ బ్లేజర్ ఒకటి తెప్పించిన, అన్నీ తెప్పించిన. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఏమి ఓపెన్ క్లోజ్ అయ్యేదా? మొత్తం ఇవి సామాను. మావాడు చూడు బ్లేజర్ ఇవన్నీ. వెళ్తాం మరి ఇక నేను ఇక్కడ నుంచి. సరేనా? ఇంటికి వెళ్ళేసి ఇక్కడ నుంచి లొల్లి పోతుంది. ఇక ఇంటికి పోతే మళ్ళీ అక్కడి నుంచి ఇది చేయాలి. ఈ యాపిల్ తినరాదు, ఇంకా కాయలు ఉన్నాయి. అవును ట్రై చేసిన, అంత చేదు. గ్రీన్ యాపిల్ నేను తెలుసు కదా నాకు. రెడ్ యాపిల్ ఏనా అది? బాయ్ మమ్మ. అవునా? ఆగాలి, దింపుకోవాలి, పోయి కడుక్కోవాలి, తినాలి అంతే. చెస్ట్నట్స్ కూర అనుకుంటాయి, మంచిగా సీజన్ వస్తాయి. ఏది చెస్ట్నట్స్? ఇదే చెస్ట్నట్స్ ఏనా ఇది? ఇది అవన్నీ అవే మొత్తం పూతగా వస్తున్నది కదా చెస్ట్నట్స్. మంచిగా రోస్ట్ చేసుకోవచ్చు. అవునా? మంచి కర్రీ చేసుకుని తినచ్చు, ఆలుగడ్డ లేకుండా. ఏ చెస్ట్నట్స్ అంటే మనం తింటాం చూడు, అవే కదా డ్రై ఫ్రూట్స్ లాగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ అని కాదు, పచ్చిగా ఉంటాయి. అవునా? ఇది మన ఒకసారి వచ్చినప్పుడు చూపెట్టు నాకు అవి. ఇంటికి ఉన్నప్పుడు కాల్చిస్తారు చూసినావా? ఏమో ఎప్పుడు చూడలే నేను, కానీ ఇది మామిడికాయ చెట్టు లాగానే ఉంది. ఇది మొత్తము చెస్ట్నట్ చిన్నగా ఉంటాయి అందులో. మన అవునా? అంతవరకు కష్టం. అబ్బా వేల్స్ తిరగాల్సి వస్తుంటే మీ ఇటు సైడే కదా వేల్స్. నేను ఇక్కడనే ఉండి ఉంటానా మరి ఐ లవ్ వైట్ ప్లాన్ వేస్తే ఇటే కదా ఐ లవ్ వైట్. మీరైతే చెప్పుర్రి, ఒక 4-5 రోజుల ముందు చెప్తా నేను. ఒకరోజు 2 రోజులు ఒకటే రోజు అయితే ప్లాన్ చేస్తాను. అదే మరి ఒక్క రోజు ఇక. సరేనా? ఒక్క రోజు అంటే వీక్ డేస్లో మళ్ళీ వీకెండ్ పెట్టాం. ఫ్రైడే సాటర్డే సండే అసలు ఛాన్సే ఉండదు. సో గైస్ ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చేస్తా. ఇప్పుడు చూడండి ఏమేమి పంపించిందో ఇండియాకి వెళ్ళి.
చూపిస్తా. అయ్యో, ఇదేమో పచ్చడి నటేష్, టీ నటేష్. ఇదేమో ఏమో అనుకున్నా. ఇదేంటి, చక్నాలు. ఇవేమో కారం పూస. ఇదేంటి, నిమ్మకాయ కారం. ఇది అప్పాలు, అంతేనా. ఇంకోటి ఇది బ్లేజరు. సో ఇది ఒక్కొక్కటి ఇప్పుదాము. ఇప్పుడు ఇది పచ్చడి. నువ్వు టిఫిన్ చేయవా కదా మరి? చేసేసి ఇంకా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఎంత పార్సల్ అంటే ఇది ఇండియా నుంచి తెచ్చింది మా ఫ్రెండ్. లేకుంటే ఇవి కూడా రాకపోతుండే, మనం పార్సల్ సపరేట్ వేయించుకుంటుంది. కానీ మా ఫ్రెండ్ వస్తుండే అంటే ఇవన్నీ పంపించింది. ఇప్పుడు అమ్మ ఇక్కడ ఉంటే ఇవే బాధలు ఉంటాయి. అదే ఇంటికాడ ఉంటే ఇది దేకని కూడా దేకం మనం. చికోడీలు ఇది కారం పూస. చక్కన కారం ఇవి పెట్టలేదు ఇక. విరిగిపోకుండా తీసుకొచ్చిండు మంచిగా. మనకు అప్పుడైతే అన్నీ ఎరిగినాయి. సూపర్ అయినాయి, సూపర్ ఉన్నాయి కదా. ఇప్పుడు అయితే అవేంది అప్పాలా? ఇవి అప్పాలు. ఎవరైనా యూకే నుంచి ఈ వీడియో చూస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మస్తు మిస్ అవుతాం మనం వీటిలోనే. వీటిని మాత్రము చాలా బాగుంటాయి. సో ఇంటికి వచ్చేసినప్పుడైతే సో ఇక్కడితో నా వ్లాగ్ ముగిస్తున్నా. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ నటేష్ టీ వ్లాగ్స్. థ్యాంక్ యూ గాయస్, టేక్ కేర్, బాయ్.